వార్తల వివరాలు చూస్తే విశాఖ, అమరావతి, తిరుపతిలను ప్రధాన కేంద్రాలుగా మారుస్తూ స్వర్ణాంధ్ర 2047 విజన్లో భాగంగా భారీ ఆర్థిక ప్రణాళికలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. ఉద్యానవన పంటలు, పర్యాటకం, పారిశ్రామిక అభివృద్ధి మరియు అంతర్జాతీయ స్థాయి స్పోర్ట్స్ సిటీల నిర్మాణంతో పాటు అన్ని రంగాల్లో ప్రైవేటు భాగస్వామ్యాన్ని ప్రోత్సహిస్తూ యువతకు మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. రాబోయే 2 నెలల్లో అమరావతి, తిరుపతి రీజియన్లకు మాస్టర్ ప్లాన్లను సిద్ధం చేయాలని సీఎం అధికారులకు సూచించారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధిని లక్ష్యంగా చేసుకుని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని 3 ప్రధాన ఆర్థిక ప్రాంతాల అభివృద్ధిపై అత్యంత కీలకమైన సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. స్వర్ణాంధ్ర 2047 విజన్లో భాగంగా రాష్ట్రాన్ని $2.4 ట్రిలియన్ ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దే క్రమంలో విశాఖపట్నం, అమరావతి మరియు తిరుపతి కేంద్రాలుగా సాగుతున్న ఈ ప్రణాళికలను ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. ముఖ్యంగా కడప జిల్లా లింగాల మండలంలో ఉద్యానవన పంటల సాగుతో ప్రజల తలసరి ఆదాయం 7.3 లక్షలకు చేరడాన్ని ఒక గొప్ప కేసు స్టడీగా పేర్కొన్న ఆయన అదే స్ఫూర్తిని రాయలసీమ అంతటా విస్తరించాలని స్పష్టం చేశారు. తిరుపతి ఎకానమిక్ రీజియన్ను హార్టికల్చర్ గ్రోత్ ఇంజన్గా మారుస్తూ అక్కడి ఖనిజ సంపద, పర్యాటక ప్రాంతాలు మరియు ఐఐటి వంటి విద్యా సంస్థలను అనుసంధానించడం ద్వారా ఆ ప్రాంతాన్ని $0.9 ట్రిలియన్ ఆర్థిక శక్తిగా ఎదగాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. విశాఖపట్నం కేంద్రంగా 51.88 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ప్రతిష్టాత్మకంగా వైజాగ్ బేస్ సిటీ నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గ్లోబల్ బిజినెస్ ఇన్నోవేషన్, గ్లోబల్ టాలెంట్ మరియు తీర ప్రాంత పర్యాటకం అనే 3 ముఖ్యమైన స్తంభాల ఆధారంగా ఈ నగరాన్ని తీర్చిదిద్దనున్నారు. ఇప్పటికే అక్కడ 49 ప్రాజెక్టులు రాగా వీటిని మరింత వేగవంతం చేస్తూ వచ్చే 3 నెలల్లోనే భారీ కన్వెన్షన్ సెంటర్లు, హోటళ్లు మరియు ఐటీ ప్రాజెక్టులను గ్రౌండ్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. ఇక అమరావతి ఎకనామిక్ రీజియన్ విషయానికి వస్తే రాష్ట్ర జనాభాలో 32% మరియు భౌగోళికంగా 33% వాటా కలిగిన ఈ ప్రాంతాన్ని నైపుణ్య వనరులకు కేంద్రంగా మలచాలని నిర్ణయించారు. కొల్లేరు సరస్సు సద్వినియోగం, ఆక్వా, పామాయిల్ వంటి రంగాలకు ఇక్కడ అత్యధిక ప్రాధాన్యత లభించనుంది. ఈ 3 ప్రాంతాల్లోనూ ప్రైవేటు భాగస్వామ్యంతో అంతర్జాతీయ స్థాయి క్రీడా ప్రమాణాలతో కూడిన స్పోర్ట్స్ సిటీలను ఏర్పాటు చేయాలని, అలాగే సూర్యలంక వంటి బీచ్లను పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధి చేయాలని సీఎం ఆదేశించారు. అయితే ఏ నిర్ణయమైనా ప్రజలు మరియు ప్రజాప్రతినిధుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్న తర్వాతే ఖరారు కావాలని ఆయన స్పష్టం చేశారు. రాబోయే 2 నెలల్లో అమరావతి, తిరుపతి రీజియన్లకు సంబంధించి పూర్తిస్థాయి మాస్టర్ ప్లాన్లను సిద్ధం చేయాలని అధికారులకు గడువు విధించారు. క్షేత్రస్థాయిలో ఉన్న వనరులను సమర్థవంతంగా వినియోగించుకుంటూ 3 రీజియన్లు ఒకదానితో ఒకటి పోటీ పడుతూ అభివృద్ధి చెందడం ద్వారానే యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు లభిస్తాయని, తద్వారా రాష్ట్రం ఆర్థికంగా సుస్థిరతను సాధిస్తుందని ముఖ్యమంత్రి తన ఆకాంక్షను వ్యక్తం చేశారు. జగన్ హయాంలో రాష్ట్రంలోని 29,750 రేషన్ షాపులను పూర్తిగా నిర్వీర్యం చేశారని మంత్రి నాదెండ్ల మండిపడ్డారు. గ్రామీణ రేషన్ వ్యవస్థలో కార్పొరేట్ తరహా సంస్కరణలు తీసుకువస్తున్నామని వ్యాఖ్యానించారు. జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చేలా రేషన్ షాపులను అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు. పత్తిపాడు నియోజకవర్గం లాల్పురంలో విలేజ్ మార్ట్ పైలట్ ప్రాజెక్టును మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎంపీ భాష్యం రామకృష్ణ, ఎమ్మెల్యే రామాంజనేయులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మీడియాతో మాట్లాడుతూ జగన్ హయాంలో రాష్ట్రంలోని 29,750 రేషన్ షాపులను పూర్తిగా నిర్వీర్యం చేశారని మంత్రి నాదెండ్ల మండిపడ్డారు. గ్రామీణ రేషన్ వ్యవస్థలో కార్పొరేట్ తరహా సంస్కరణలు తీసుకువస్తున్నామని వ్యాఖ్యానించారు. జాతీయ స్థాయిలో గుర్తింపు వచ్చేలా రేషన్ షాపులను అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా విడతల వారీగా 1000 మినీ మార్టులను ఏర్పాటు చేస్తామని చెప్పుకొచ్చారు. ఓపెన్ మార్కెట్ రేట్ల కంటే ₹3 నుంచి ₹4 తక్కువ ధరకే నాణ్యమైన సరుకులు, మిల్లెట్స్ పంపిణీ చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. ప్రస్తుతానికి 60 రకాల సరుకులతో మీ మార్టులు ప్రారంభించినట్లు వివరించారు. రాబోయే రోజుల్లో 250 రకాల వస్తువులు అందుబాటులోకి తీసుకువస్తామని అన్నారు. విలేజ్ మార్టుల్లో కూడా త్వరలోనే డిజిటల్ పేమెంట్స్ అవకాశం కల్పిస్తామని మంత్రి నాదెండ్ల మనోహర్ పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒక 1000 మినీ మార్ట్లు ఏర్పాటు చేయాలనే ఒక సంకల్పంతో ముందుకొచ్చాం. ఆ 1000 మినీ మార్ట్లు ఏర్పాటు చేయడంలో భాగంగా ఈరోజు మీ మాట అనే నామకరణతోటి ప్రతిపాడు నియోజకవర్గంలో దాదాపు 7 షాపులు ఈరోజు ప్రారంభించుకుంటున్నాం. ఒక ప్రయోజనాత్మకంగా చేస్తున్న ఈ కార్యక్రమంలో ప్రజలకి సుమారు 250 సరుకులు, ప్రతిరోజు వాళ్ళు వాడుకునే సరుకులు, అవి మంచి కంపెనీల ద్వారా నాణ్యమైన సరుకులు, క్వాలిటీ ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా 30 రోజులు కూడా ఈ ఫెయిర్ ప్రైస్ షాపులు తెరిచే విధంగా. ఎందుకంటే గతంలో మీకు తెలుసు 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకే వీళ్ళు నిర్వహించేవాళ్ళు. వారికి కూడా ఆదాయం పెంచే విధంగా, ఎందుకంటే ఇన్ని కుటుంబాలు దానిపైన ఆధారపడి ఉన్నాయి.
ఈ 30,000 కుటుంబాలకి కూడా ఆదాయం పెంచే విధంగా మనం ఇటువంటి అద్భుతమైన అవకాశం ఈరోజు కల్పిస్తున్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 ఏళ్లలో పెనమలూరు నియోజకవర్గంలో సుమారు 270 కోట్లతో అభివృద్ధి పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయని పెనమలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే బోడె ప్రసాద్ తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో నిలిచిపోయిన దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను ఒక్కొక్కటిగా పూర్తి చేస్తూ ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్నామని ఆయన పేర్కొన్నారు. నియోజకవర్గ ప్రజలు అత్యధిక మెజారిటీతో గెలిపించి తమపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకునేందుకు అహర్నిశలు శ్రమిస్తున్నామని, అభివృద్ధి సంక్షేమమే తమ ప్రభుత్వ లక్ష్యమని ఎమ్మెల్యే శ్రీ బోడె ప్రసాద్ స్పష్టం చేశారు. పెనమలూరు నియోజకవర్గం తాడిగడప మున్సిపాలిటీ పోరంకి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో గత 2 ఏళ్ల అభివృద్ధి కార్యక్రమాలపై ఎమ్మెల్యే బోడే ప్రసాద్ నిన్న మీడియా సమావేశం నిర్వహించారు. సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు. 2014-2019 మధ్య కాలంలో నియోజకవర్గంలో అభివృద్ధి శరవేగంగా జరిగిందని, అయితే 2019-24 మధ్య వైసీపీ పాలనలో అభివృద్ధి పూర్తిగా నిలిచిపోయిందని విమర్శించారు. దళిత ప్రాంతాల అభివృద్ధికి ఎస్సీ సప్లాన్ కింద మంజూరైన నిధులు సక్రమంగా వినియోగించలేదని, సిద్ధార్థ కళాశాల వంతెన, యనమలకుదురు వంతెన, కుందేరు వంతెన వంటి 90% పూర్తయిన పనులను కూడా గత ప్రభుత్వం పూర్తి చేయలేకపోయిందన్నారు. దీంతో ప్రజలు 5 ఏళ్ల పాటు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు సిద్ధార్థ వంతెన, యనమలకుదురు వంతెనలను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చామని తెలియజేశారు. యనమలకుదురు వంతెన లేక ప్రతిరోజు సుమారు 50,000 మంది ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారని, అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే ఆ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపామని చెప్పారు. నియోజకవర్గంలో ఇప్పటివరకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా 21 కోట్ల విలువైన చెక్కులను లబ్ధిదారులకు అందజేశామని తెలిపారు. నేను 14-19 శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు కానూరు పరిధిలో సనత్ నగర్ దగ్గర నుంచి 100 అడుగుల రోడ్డు వరకు అభివృద్ధి చేస్తే కేవలం 90% పూర్తయిన ఫ్లైఓవర్ పూర్తి చేయలేని అసమర్థ ప్రభుత్వం గత వైసీపీ ప్రభుత్వం. ఇప్పుడు దాన్ని ప్రారంభించాం. అలాగే యనమలకుదురు బ్రిడ్జిని ప్రారంభించాం. యనమలకుదురులో దాదాపు 50,000 మంది నిత్యం నరకయాతన పడే ట్రాఫిక్ ఇబ్బందులు కూడా తొలగించడం జరిగింది. అలాగే ఉప్పులూరు ఈడుపుగల్లు రోడ్డు గతంలో ఉన్న రోడ్డు కాదు, రోడ్డు వెడల్పు చేసి అభివృద్ధి చేయటం జరిగింది. అది కాకుండా వణుకూరు నుంచి మద్దూరు దాకా 7 మీటర్ల రోడ్డు ఇప్పుడు వేగంగా నిర్మాణం జరుగుతూ ఉంది. కుందేరు బ్రిడ్జి నేను ఎన్నికలప్పుడు ఒకటే చెప్పా, నేను ప్రత్యేకంగా హామీలు ఇవ్వాల్సిన అవసరం ఏమీ లేదు, కానీ మేము ఏదైతే ప్రారంభించి నిర్మాణం మధ్యలో అయిపోయి ఉన్నాయో ఆ పనులన్నీ కూడా పూర్తి చేస్తానని చెప్పి ఆ రోజు హామీ ఇవ్వటం జరిగింది. ఎన్నికల హామీ ఇవ్వటం జరిగింది. ఇచ్చినట్టుగానే ఫ్లైఓవర్ కానీ, యనమలకుదురు వంతెన కానీ, మద్దూరు ఉప్పులూరు రోడ్డు కానీ అన్నీ కూడా పూర్తి చేయటం జరుగుతూ ఉంది. కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తూ తనదైన మార్పును వేసుకుంటున్న నియోజకవర్గం ఉందంటే పెనమలూరు నియోజకవర్గం అని చెప్పి సగౌరవంగా మీడియా మిత్రులకు తెలియజేస్తా ఉన్నా. గత వైసీపీ ప్రభుత్వంలో 19 నుంచి 24 దాకా ఏం చేశారంటే, మన వైసీపీ నాయకులు కొంతమంది పెనమలూరు కాన్స్టిట్యున్సీలో మాట్లాడుతున్నారు. నాయకులు కార్యకర్తలు ఎవరో తెలియదు, నా పేరు కూడా తెలియదు. మేము మా ప్రభుత్వంలో 69 రోడ్లు వేసామన్నారు. మేము మా ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాల్లో 448 రోడ్లు వేసాం, వర్కులు చేసాం. మేము ఏం చెప్తారు మీరు 5 సంవత్సరాలు చేయలా, మేము చేసింది 2 సంవత్సరాల్లో మేము చేసింది ఇది. అట్లాగే మీరు గతంలో టీడీపీ 2014-19లో చేసిన పంటకాల రోడ్ల నుంచి వీధి లైట్లు ఎన్నో యాక్సిడెంట్లు జరుగుతాయి చెప్పి నెంబర్ ఆఫ్ టైమ్స్ నేను కంప్లైంట్లు పెట్టా. మీరు వీధి లైట్లు వెలిగించలేని ప్రభుత్వం మీ ప్రభుత్వం అని చెప్పి ఈ వైసీపీ ప్రభుత్వాన్ని నేను మీకు తెలియపడతా ఉన్నా మీడియా మిత్రులకి. ప్రజల సమస్యకు అధికారులు పరిష్కారం చూపినప్పుడు వారి ముఖంలో ఆనందం మన కృషికి దక్కిన ఫలితమని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీషా అన్నారు. ప్రజా స్నేహపూర్వక ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చే అర్జీలకు గడువులోగా నాణ్యమైన పరిష్కారాన్ని చూపేందుకు అధికారులు కృషి చేయాలని కోరారు. కలెక్టరేట్ శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో పీజీఆర్ఎస్ కార్యక్రమం ప్రారంభానికి ముందు శాఖల వారీగా వచ్చిన అర్జీలు, వాటి పరిష్కారంపై కలెక్టర్ లక్ష్మీశా సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజల నుంచి వచ్చే ప్రతి అర్జీ వెనుక ఒక కుటుంబం ఆశలు ఉంటాయన్న విషయాన్ని గుర్తించి అర్జీలను కేవలం విధి నిర్వహణలో భాగంగా కాకుండా బాధ్యతగా స్వీకరించి సత్వరమే పరిశీలించి నాణ్యమైన పరిష్కారం అందించాలని సూచించారు. సమస్య పరిష్కారంలో అర్జీదారుల సంతృప్తి అధికారుల పనితీరుకు నిజమైన గుర్తింపని పేర్కొన్నారు. అర్జీదారులతో సరైన విధంగా మాట్లాడడం ముఖ్యమని, వారికి సమస్య పరిష్కార ప్రక్రియను స్పష్టంగా వివరించాలని అధికారులకు సూచించారు. పీజీఆర్ఎస్ కార్యక్రమంపై గౌరవ ముఖ్యమంత్రి ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారని, సమస్య పరిష్కారం పట్ల నిబద్ధత చూపే అధికారులకు సీఎంఓ నుంచి ప్రశంసలు కూడా లభిస్తున్నాయని కలెక్టర్ లక్ష్మీశ అన్నారు. కలెక్టర్ లక్ష్మీశ జాయింట్ కలెక్టర్ ఎస్ ఇలకియా, డిఆర్ఓ ఎం లక్ష్మీ నరసింహన్తో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. మొత్తం 240 అర్జీలు రాగా వాటిలో రెవెన్యూకు సంబంధించి 74, పోలీసు శాఖకు సంబంధించి 41, పురపాలక పట్టణాభివృద్ధికి సంబంధించి 23 అర్జీలు ఉన్నాయి. ఈ అర్జీలపై ప్రత్యేకంగా దృష్టి సారించి నిర్దిష్ట గడువులోగా పరిష్కరించాలని కలెక్టర్ లక్ష్మీశ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పీజీఆర్ఎస్ జిల్లా కోఆర్డినేటర్ జి జ్యోతి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఎస్ఐఆర్ ప్రక్రియ 45% పూర్తయిందని, మిగిలిన పనిని రాబోయే 2 రోజుల్లో పూర్తి చేసేలా యంత్రాంగం పనిచేస్తుందని కమిషనర్ ధ్యానచంద్ర తెలిపారు. ఈ ప్రక్రియపై ఎవరికైనా ఏమైనా సందేహాలు ఉంటే వెంటనే తమ పరిధిలోని స్థానిక సచివాలయానికి వెళ్లాలని కమిషనర్ కోరారు. అధికారులు తమ బాధ్యతను వేగంగా నిర్వర్తిస్తున్నారని, ప్రజలు కూడా ఇందులో చురుగ్గా పాల్గొనాలని ఆయన విజ్ఞప్తి చేశారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో జరుగుతున్న ఎస్ఐఆర్ ప్రక్రియపై కమిషనర్ ధ్యానచంద్ర మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. ఈ ప్రక్రియ ప్రారంభమై 20 రోజులు పూర్తి కావచ్చిందని, ప్రారంభంలో 5 రోజుల పాటు ప్రజలతో పాటు బిఎల్ఓలు, సూపర్వైజర్లు, ఈఆర్ఓలకు కొంత గందరగోళం ఉన్నమాట వాస్తవమేనని ఆయన అంగీకరించారు. అయితే గత 20 రోజులుగా విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం, ప్రతి బూత్ లెవెల్లో ప్రత్యేకంగా 2 క్యాంపులు ఏర్పాటు చేయడం ద్వారా ప్రస్తుతం పూర్తి స్పష్టత వచ్చిందని తెలియజేశారు. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఎస్హెచ్జి నెట్వర్క్ను మరియు బిఎల్ఓలను పూర్తి స్థాయిలో ఈ ప్రక్రియలో భాగస్వాములను చేసి శిక్షణ ఇచ్చామని తెలిపారు. 2002 నాటి ఓటర్ల వివరాలు, తల్లిదండ్రులు లేదా పూర్వీకుల వివరాలు తెలియక ప్రజల్లో ఉన్న చిన్నపాటి సందేహాలను నివృత్తి చేయడానికి ప్రతి బిఎల్ఓ పరిధిలో ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేశామని కమిషనర్ వివరించారు. అక్కడ ఆర్పీలు, కంప్యూటర్ ఆపరేటర్లు అందుబాటులో ఉండి డేటాలోని లోపాలను సరిదిద్దడంతో పాటు ప్రజలు ఎక్కడ ఓటరుగా మ్యాప్ అయి ఉన్నారో కనుగొనడానికి తమ బృందాలు సహాయం చేస్తున్నాయని చెప్పారు. ఇప్పటి వరకు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో దాదాపు 45% ప్రక్రియ పూర్తయిందని, మిగిలిన పనిని రాబోయే 2 రోజుల్లో పూర్తిగా ముగించడానికి మున్సిపల్ యంత్రాంగం సర్వసన్నద్ధంగా ఉందని ఆయన వెల్లడించారు. మైక్ అనౌన్స్మెంట్లు, మీడియా ప్రచారం చేయడంతో పాటు స్థానికంగా అందుబాటులో లేని వారికి వాట్సాప్ మరియు ఫోన్ కాల్స్ ద్వారా సమాచారం అందిస్తున్నట్లు తెలియజేశారు. ఈ ప్రక్రియపై ఎవరికైనా ఏవైనా సందేహాలు ఉంటే వెంటనే తమ పరిధిలోని స్థానిక సచివాలయానికి వెళ్లాలని కమిషనర్ కోరారు. అక్కడ ఉన్న సచివాలయ సెక్రటరీలు డేటాను ఎలా పూరించాలో వివరిస్తారని చెప్పారు. అక్కడ ఉన్న సచివాలయ సెక్రటరీలు డేటాను ఎలా పూరించాలో వివరంగా చెప్తారన్నారు. ఇప్పుడు మనకి ఆల్రెడీ స్టార్ట్ అయ్యి 20 డేస్ అయింది కాబట్టి మీరు అన్నది వాస్తవం. ఎస్ఐఆర్ అంటే ఏంటి అనేది కొంచెం స్టార్టింగ్ 5 రోజులు పబ్లిక్ ఉండొచ్చు, బిఎల్ఓకి ఉండొచ్చు, సూపర్వైజర్స్కి ఉండొచ్చు, ఈఆర్ఓస్కి ఉండొచ్చు, కన్ఫ్యూజన్ ఉండేది. బట్ లాస్ట్ 20 డేస్లో చాలా అవగాహన కార్యక్రమం చేయడము, ప్రతి బూత్ లెవెల్లో కూడా 2 క్యాంప్స్ డెడికేటెడ్గా పెట్టడము. విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్లో అయితే మనకి ప్రతి ఎస్హెచ్జి నెట్వర్క్ని వాడుతూ బిఎల్ఏస్ ఇన్వాల్వ్మెంట్ చేస్తూ బిఎల్ఓస్ అందరూ కూడా ట్రైన్ అవ్వడం జరిగింది. ఈ పబ్లిక్లో ఉన్న చిన్న చిన్న డౌట్స్, అంటే నా దగ్గర 2002 మా నాన్న ఎక్కడ ఉన్నారు, మా మదర్ ఎక్కడ ఉన్నారు, అలాగనే మా గ్రాండ్ ఫాదర్ ఎక్కడ ఉన్నారో తెలియదు, అలాంటి చిన్న గ్యాప్స్ ఏమున్నాయో దాన్ని అడ్రస్ చేయడానికే మొన్న మనం డెడికేటెడ్గా ప్రతి ఒక్క బిఎల్ఓ దగ్గర కూడా 2 క్యాంపులు పెట్టి అక్కడ ఆర్పీస్ అలాగనే డెడికేటెడ్ కంప్యూటర్ ఆపరేటర్స్ కూర్చుని పబ్లిక్కి సపోర్ట్ చేయడానికి ఇన్ కేస్ మీ 2002లో ఉన్నారా లేదా అని ఆ గ్యాప్ క్లోజ్ చేయడానికి కూడా చర్యలు తీసుకున్నాం. చాలామందికి తెలియదు, కానీ మన టీంనే పెట్టి వాళ్ళకి హెల్ప్ చేస్తూ మీరు ఎక్కడ ఉండొచ్చు అనేది మ్యాప్ చేయడానికి కూడా చర్యలు తీసుకున్నాం. ఈ చిన్న గ్యాప్ కూడా అడ్రస్ చేశాము. కాబట్టి ఇప్పుడు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్ దాదాపు 45% దాకా చేయడం జరిగింది. ఖచ్చితంగా వచ్చే రోజులో 1 or 2 డేస్లో కంప్లీట్గా క్లోజ్ చేయడానికి అన్ని చర్యలు తీసుకుంటాము. ప్రేమ పేరిట ఓ మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడిని కంకిపాడు పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రస్తుతం ఆండ్రాయిడ్ ఫోన్లు, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ వంటి సోషల్ మీడియా యాప్ల ద్వారా పరిచయాలు పెంచుకొని నిందితులు ఇలాంటి ఘోరాలకు ఒడిగడుతున్నారని పోలీసులు ఆందోళన వ్యక్తం చేశారు. 7, 8, 9 తరగతులు చదువుతున్న విద్యార్థినుల ప్రవర్తనను తల్లిదండ్రులు నిరంతరం గమనిస్తూ ఉండాలని సూచించారు.
కృష్ణా జిల్లా కంకిపాడులో ప్రేమ పేరిట ఓ మైనర్ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన నిందితుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసుల కథనం ప్రకారం స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న 14 ఏళ్ల బాలికను అదే గ్రామానికి చెందిన ఆనంద్ అనే యువకుడు పెళ్లి చేసుకుంటానని నమ్మించి గత నెల జూన్ 16న ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలిక ప్రవర్తనలో మార్పును గమనించిన తల్లి ప్రశ్నించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. బాధితురాలి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన కంకిపాడు పోలీసులు దర్యాప్తు చేపట్టి నిందితుడిని అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై పోలీసు అధికారి మాట్లాడుతూ ప్రస్తుతం ఆండ్రాయిడ్ ఫోన్లు, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ వంటి సోషల్ మీడియా యాప్ల ద్వారా పరిచయాలు పెంచుకొని నిందితులు ఇలాంటి ఘోరాలకు ఒడిగడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో ఆస్తి తగాదాల కేసులు ఎక్కువగా ఉండేవని, కానీ ఇప్పుడు మైనర్లపై అత్యాచారాలు పెరుగుతున్నాయని అన్నారు. 7, 8, 9 తరగతులు చదువుతున్న విద్యార్థుల ప్రవర్తనను తల్లిదండ్రులు నిరంతరం గమనిస్తూ ఉండాలని సూచించారు. అలాగే పాఠశాల ఉపాధ్యాయులు కూడా విద్యార్థినులకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ పై అవగాహన కల్పిస్తూ వారిని ఉన్నత లక్ష్యాల వైపు నడిపించేలా కౌన్సిలింగ్ ఇవ్వాలని ఆయన కోరారు. 9th క్లాస్ చదువుతుంది జడ్పీహెచ్ స్కూల్లో, ఒక గవర్నమెంట్ స్కూల్లో. దీని మీద తల్లి వచ్చి మన 2వ తారీఖున రిపోర్ట్ ఇవ్వటం జరిగింది. దీని మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి అతన్ని ఈరోజు ముద్దాయిని అరెస్ట్ చేయడం జరిగింది. ఈ సందర్భంగా అందరికీ తెలియచేసేది ఏంటంటే, మైనర్ గర్ల్స్ అంటే 8th క్లాస్, 7th క్లాస్, 8th, 9th ఈ క్లాసెస్ వచ్చిన పిల్లల్ని అందరినీ కూడా తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉండాలి. అలాగే రోడ్ల మీద ఉండి, చుట్టుపక్కల ఉండి, లేకపోతే స్కూల్ వాతావరణంలో ఉండి పిల్లలు గాలి మాయమాటలు చెప్పి పిల్లలకి లోబడకుండా తల్లిదండ్రులు, అలాగే స్కూలు యాజమాన్యం, స్కూలు టీచర్స్ కూడా ఆడపిల్లల్ని మోటివేట్ చేసి వాళ్ళ లక్ష్యాల వైపు వాళ్ళని దిశానిర్దేశం చేయాలి. ఏ ఆడపిల్లనైనా ఎవడొకడు నమ్మబలికితే వాళ్ళు ఈజీగా విక్టిమైజ్ అయిపోతున్నారు. దాని నుంచి మనం పిల్లల్ని కాపాడుకోవాలంటే పేరెంట్స్ బాధ్యత ఉంది. అలాగే స్కూల్ యాజమాన్యం, స్కూల్ టీచర్స్ బాధ్యత ఎక్కువగా మనసు పెట్టి వాళ్ళని కంట్రోల్ చేయవలసిన అవసరం. వైఎస్ జగన్ రెడ్డిపై టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య తీవ్ర విమర్శలు చేశారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికారం కోల్పోయిన జగన్ తన స్వార్థ రాజకీయాల కోసం కుల, మత, ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతూ దళితులను పావులుగా వాడుకుంటున్నారని ఆయన ఆరోపించారు. దళితుల పట్ల జగన్ చూపిస్తున్నది కృత్రిమమైన ప్రేమ అని, అది ఎడారిలోని ఎండమావి వంటిదని పేర్కొంటూ గడిచిన 5 ఏళ్లలో దళితులపై జరిగిన దాడులు, హత్యలు మరియు పథకాల రద్దును ఉదాహరణలుగా చూపారు. జగన్ మాయమాటలు నమ్మి దళితులు బలి కావద్దని, ఆయన కుట్రలను అర్థం చేసుకుని జాగ్రత్తగా ఉండాలని వర్ల రామయ్య హెచ్చరించారు. తాను అధికారంలోకి రావటం కోసం ఎంతమందిని బలి తీసుకోవటానికి కూడా సిద్ధపడ్డాడు. ఈరోజునేంటి అతను అరెస్ట్ అయ్యాడు. అతని పేరేమి జోసఫ్, బచ్చలకూరి జోసఫ్, ఏదో వాడేదో పేరు రావణం అదేదో పెట్టుకున్నాడు. ఎవరు అతను? ఎవరి తరఫున మాట్లాడుతున్నాడు రాష్ట్రంలో? జగన్మోహన్ రెడ్డి గారు మీ తరఫున కాదా? అతని తరఫున మీరు ట్వీట్ చేస్తారా? ఎక్స్లో మాట్లాడతారా? అతను మంచివాడని సర్టిఫికెట్ ఇస్తారా? అతను మాట్లాడిన మాటలు విన్నారా? మీరు మీ మాటలకి, మీ చేష్టలకి ఏమైనా పొంతనుందా? పత్రికా సోదరుడు, నేను గట్టిగా మాట్లాడాలనే ఉద్దేశం కాదు, అందరికీ ప్రజలకు తెలియాలి. ఆయన కొత్తగా ఏమంటున్నాడు? హే రామ్, జగన్మోహన్ రెడ్డి గారు, హే రామ్, రాష్ట్రాన్ని రక్షించు, మన రాష్ట్రాన్ని రాముడు శ్రీరామచంద్రుడు రక్షించాలట అని ఎవరు అంటున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు. ఎవరు జగన్మోహన్ రెడ్డి? హే రామ్కి జగన్మోహన్ రెడ్డికి ఏంటి సంబంధం? జగన్మోహన్ రెడ్డి అని హిందువా? శ్రీరామచంద్రుడి భక్తుడా? అంటే రాజకీయం కోసం దేనికైనా తెగబడతాడు అతను, దేనికైనా దిగజారుతాడు. అతను క్రైస్తవుడని అందరికీ తెలుసు. పులివెందల సిఎస్ఐ చర్చిలో అతని మెంబర్ అని తెలుసు. ఇడుపులపాయ సిఎస్ఐ చర్చిలో అతను సభ్యుడని తెలుసు. క్రైస్తత్వాన్ని 100% పాటించే వ్యక్తి. ఈ హే రామ్ ఎక్కడి నుంచి వచ్చాడు ఇప్పుడు?
కోరాడ విజయ్ కుమార్, గాయత్రిలు కావాలనే తమపై ఆరోపణలు చేస్తున్నారని, తమ డబ్బు తమకు ఇవ్వమని అడిగితే తమను చంపుతామని బెదిరింపులకు దిగారని వెనిగండ్ల హర్షవర్ధన్ తెలిపారు. ఇది పూర్తిగా తమకు కోరాడ విజయ్ కుమార్ కు మధ్య జరుగుతున్న వివాదమని, ఇందులో ఎంపీ కేశినేని చిన్ని, మంత్రి కొల్లు రవీంద్రకు ఎటువంటి సంబంధం లేదన్నారు. అసలు వారి పేర్లు ఎందుకు తెచ్చారో తమకు తెలియదన్నారు. రాజకీయ కారణాలతోనే వారి పేర్లు చెబుతున్నారని అన్నారు. తాము డబ్బులు పోగొట్టుకుని మళ్లీ ఇలా నిందలు మోయాల్సి వస్తుందన్నారు. కాల్మనీ బొసలు అంటూ మాజీ ఎంపీ కేశినేని నాని విడుదల చేసిన లేఖపై బాధితులు మీడియా ముందుకు వచ్చారు. యువ పారిశ్రామికవేత్త రాహుల్ హత్య కేసులో నిందితులుగా ఉన్న కోరాడ విజయ్ కుమార్, గాయత్రిలకు మద్దతుగా మాజీ ఎంపీ నాని లేఖ రాయడం తమకు బాధ కలిగించిందని, అందుకే వాస్తవాలు చెప్పేందుకు మీడియా ముందుకు వచ్చామన్నారు. ఇందులో ఎంపీ కేశినేని చిన్ని, మంత్రి కొల్లు రవీంద్రలకు అసలు సంబంధమే లేదని బాధితులు తెలిపారు. కోరాడ, గాయత్రి మాటలు విని అలా పెట్టారేమోనని చెప్పారు. తాము డబ్బులు పోగొట్టుకుని మళ్లీ ఇలా నిందలు మోయాల్సి వస్తోందన్నారు. రాజకీయ కారణంగా మాజీ ఎంపీ నాని కాల్మనీ అని ట్వీట్ చేసి ఉండవచ్చని అన్నారు. కోరాడ విజయ్ కుమార్, గాయత్రి వల్ల తమకు ప్రాణహాని ఉందన్నారు. ఇప్పటికే తమపై దాడులు చేయించారు, రెక్కీలు చేస్తున్నారని పేర్కొన్నారు. కోరాడ తనను చంపుతానని బెదిరించాడని, రాహుల్నే చంపాను, నువ్వెంత అని భయపెడుతున్నాడని అన్నారు. వాస్తవాలు తెలుసుకుని తమకు న్యాయం చేయాలని కోరారు. తనకు, తన కుటుంబానికి ఎటువంటి హాని జరిగినా కోరాడ విజయ్ కుమార్, గాయత్రిలే కారణమని పేర్కొన్నారు. యాక్చువల్గా మాకు ఎంపీ గారు లేకపోతే ఈ మినిస్టర్లు ఎవరు మాకు తెలియదు. నేనే లోకల్ రెసిడెంట్ కాదు, మేము ఉండేది చెన్నై. ఈ ల్యాండు మన హరినాథ్ గారి దగ్గర నుంచి మా వైఫ్ పేరుకి లీగల్గానే మేము అమౌంట్ పే చేసి సెటిల్ చేసి రిజిస్టర్ సేల్, ఆయనది సేల్ డీడే, మాది సేల్ డీడే, అట్లాగే మ్యూటేషన్స్ అన్నీ కూడా మామూలుగా జరిగిపోయినాం. ల్యాండ్లో ఇప్పుడు వచ్చేసి ఆవిడ పక్క ల్యాండ్ ఉందని చెప్పి ఏంటంటో ఆవిడ లేనిపోయిన అలిగేషన్స్ అంతా పెట్టినాయి. అటర్లీ ఫాల్స్ అండ్ ఇల్లీగల్. అండ్ పైగా వచ్చి మేము వచ్చి ఎంపీ సపోర్టు లేదా మినిస్టర్ సపోర్టు ఇవన్నీ కూడా టోటల్ అబద్ధం. ఇందులో వాళ్ళకి ఎవరికి ఎంపీ గారికి కానీ చిన్ని గారు అని చెప్తున్నారు. వాళ్ళు ఎవరు కూడా మా పర్సనల్గా తెలియదు కూడా. కానీ వాళ్ళందరి పేర్లని ఈ రకంగా మిస్యూజ్ చేసి మొత్తం అందరినీ డిఫేమ్ చేస్తూ ఈ రకంగా చేస్తారు. ఆవిడకి ఈ ప్రాపర్టీకి ఏమీ సంబంధం లేదండి. మేము ఆవిడ ప్రాపర్టీకి వెళ్ళలేదు. ఈ ప్రాపర్టీలోంచే ఆవిడ వెళ్ళాలి, కానీ వాళ్ళ మనుషులందరూ వస్తున్నారు. మేము కెమెరాస్ పెట్టాము, అన్నీ పెట్టాము, చూడొచ్చారు. అవునండి, సంతోష్ అనే అబ్బాయితోటి ఫోన్ చేపించి మమ్మల్ని బెదిరిస్తున్నారు. ఆవిడ గాయత్రి డ్రైవర్, ఆయన గాయత్రి గారికి డ్రైవర్గా ఉండి ఆ అబ్బాయి ఎప్పుడు మనుషులను తీసుకొస్తాడు. ఆ ఎస్ఐ గారు కూడా వచ్చారు, ఎస్ఐ గారు కూడా చూశారు, ఆ జనాన్ని అందరినీ చూశారు. మేము హనుమాన్ జంక్షన్ వీరవల్లిలోని సబ్ ఇన్స్పెక్టర్ గారి దగ్గర బందర్ ఎస్పీ అందరికీ ఇచ్చామండి. మేము ఎంఆర్ఓకి ఇచ్చాము, అందరికీ ఇచ్చాము. ఆవిడ చేసే కాల్మనీ ఆరోపణలు ఇవన్నీ అవాస్తవం. ఆవిడ నేను సామాన్య మహిళని, నేను సింగిల్ పేరెంట్ని అని చెప్పటం అవాస్తవం అండి. ఆవిడ లేడీ డాన్ సార్, ఆమె ఏదైనా చేయగలరు సార్. ఆమె వ్యూహం రచించింది, ఆమె కోరాడ విజయ్ కుమార్ అమలుపరుస్తారు, మొత్తం ఆవిడే చేసింది సార్. ఆవిడ లేడీ డాన్ సార్. ఆమె వాళ్ళ కింద 20-30 మంది కలెక్షన్ ఏజెంట్లు పనిచేస్తారు సార్. ఇది నేను చెప్పాల్సిన పని లేదు సార్. విజయవాడలో ఎవరిని అడిగినా చెప్తారు సార్. నేను సామాన్యుని సార్. విజయవాడలో నా కుటుంబం, నా పని, నా అంతవరకే కానీ సార్. నన్ను నమ్మించి నా దగ్గర చిట్స్, నా ఫ్రెండ్స్ దగ్గర, నా బంధువుల దగ్గర అందరితో చిట్స్ వేయించుకుని వాళ్ళందరికీ డబ్బులు ఇవ్వకుండా నానా హెరాస్మెంట్ చేసి మమ్మల్ని చంపేస్తామని బెదిరించి మేము ఈ రోజు దాకా మీడియా ముందుకు కానీ పోలీసు వారికి కానీ కంప్లైంట్ ఇవ్వకపోవడానికి కారణం 5 సంవత్సరాలకి నాకు డబ్బులు అవసరం ఉండి మొన్న 2వ తారీఖు 6వ నెలలో నేను అమ్ముతానని తెలిసి మెడ్రాస్ వారు వీళ్ళు వచ్చారు. నాకు వచ్చి వాళ్ళకి నేను అమ్మడం జరిగిందండి. సేల్ డీల్ ద్వారా చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేశాను నేను. అది జరిగింది వాస్తవం. గాయత్రి గారికి పొలానికి దీనికి ఎట్టి సంబంధం లేదు. అది కోరాడ విజయ్ కుమార్ గారిది అదండి. అంతేగాని వాళ్ళ తర్వాత మాకు తెలిసింది ఏంటంటే ఎక్స్ఎంపీ గారు వాళ్ళకి కొమ్ము కాస్తున్నారు అని చెప్పి మా మీద కొంచెం బుర్ర జమ్మటం ఇవన్నీ చేస్తున్నారు. దానివల్ల మీ మీడియా ముందుకు రావాలి. జంతువుల ద్వారా సంక్రమించే వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ డి హరీష్ సూచించారు. పెంపుడు జంతువులకు సకాలంలో టీకాలు వేయించడం ద్వారా ప్రాణాంతక వ్యాధులను నివారించవచ్చని పేర్కొన్నారు. కుక్కలు లేదా ఇతర జంతువులు కరిచిన వెంటనే గాయాన్ని సబ్బుతో శుభ్రంగా కడిగి ఆలస్యం చేయకుండా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లి యాంటీ రేబీస్ టీకాలు తీసుకోవాలని హరీష్ ప్రజలకు సూచించారు.
ప్రపంచ జూనోసిస్ దినోత్సవం సందర్భంగా విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు, చీఫ్ మెడికల్ అండ్ హెల్త్ ఆఫీసర్ కె అర్జున్రావు సూచనలతో కొత్తపేట, విద్యాధరపురం ప్రాంతాల్లో కుక్కలకు ఉచితంగా యాంటీ రేబీస్ వ్యాక్సినేషన్ కార్యక్రమం జరిగింది. వెటనరీ అసిస్టెంట్ సర్జన్ డి హరీష్ ఆధ్వర్యంలో జరిగిన ఈ శిబిరంలో 3 నెలలు దాటిన వీధి కుక్కలు, పెంపుడు కుక్కలకు మొత్తం 865 యాంటీ రేబీస్ టీకాలు వేశారు. జంతువుల ద్వారా సంక్రమించే వ్యాధులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఈ సందర్భంగా హరీష్ సూచించారు. జంతువుల నుండి మనుషులకు, మనుషుల నుండి జంతువులకు సంక్రమించే ర్యాబీస్, లెప్టోస్పైరోసిస్, బ్రూసెల్లోసిస్, ఆంథ్రెక్స్, బర్డ్ ఫ్లూ వంటి జూనోటిక్ వ్యాధులపై అవగాహన కల్పించడమే ఈ దినోత్సవం ముఖ్య ఉద్దేశమని తెలియజేశారు. 1885 జూలై 6న శాస్త్రవేత్త లూయిస్ పాశ్చర్ మొట్టమొదటిసారిగా రేబీస్ వ్యాక్సిన్ను విజయవంతంగా కనిపెట్టినందుకు గుర్తుగా ప్రతి ఏటా జూలై 6న ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు వివరించారు. పెంపుడు జంతువులకు సకాలంలో టీకాలు వేయించడం ద్వారా ప్రాణాంతక వ్యాధులను నివారించవచ్చని పేర్కొన్నారు. కుక్కలు లేదా ఇతర జంతువులు కరిచిన వెంటనే గాయాన్ని సబ్బుతో శుభ్రంగా కడిగి ఆలస్యం చేయకుండా ప్రభుత్వాసుపత్రికి వెళ్లి యాంటీ రేబీస్ టీకాలు తీసుకోవాలని హరీష్ ప్రజలకు సూచించారు. అలాగే పెంపుడు కుక్కలకు ప్రతి సంవత్సరం తప్పనిసరిగా వ్యాక్సిన్ వేయించడం యజమానుల బాధ్యత అని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో వీధి కుక్కలతో వ్యవహరించాల్సిన విధానం, పెంపుడు జంతువుల సంరక్షణపై అవగాహన కల్పిస్తూ కరపత్రాలను పంపిణీ చేశారు. 1885లో లూయిస్ పాశ్చర్ మొదటిసారి యాంటీ రేబీస్ టీకాని మొదటిసారి అడ్మినిస్ట్రేషన్ చేయడం వల్ల ఈ రోజున మనం అతను గుర్తు చేసుకుంటూ ఈ జూనోసిస్ డే అంటే ఏంటంటే, జూనోసిస్ అంటే ఏంటంటే అసలు మనం యానిమల్స్ నుంచి మనకి మనుషులకి స్ప్రెడ్ అయ్యే డిసీజ్ని జూనోసిస్ డిసీజ్ అంటారు. దాంట్లో అతి ముఖ్యమైనది, అతి ప్రమాదకరమైనది రేబీస్ డిసీజ్ అండి. అది మనకి డాగ్స్ నుంచి మనకి స్ప్రెడ్ అవ్వకుండా వన్స్ అది డాగ్స్కి వస్తే అది బ్యాటల్ అనమాట. అది 100% ఖచ్చితంగా చనిపోతుంది. దాని నుంచి మనిషికి స్ప్రెడ్ అయినా సరే మనుషులకు కూడా అది ప్రాణాంతకమైన వ్యాధి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రకటించింది మెగా డిఎస్సీ కాదని, అది పూర్తిగా దగా డిఎస్సీ అని వికలాంగుల హక్కుల జాతీయ వేదిక అనంతపూర్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి రాజేష్, అనంతపూర్ జిల్లా అధ్యక్షులు వసంతకుమార్ విమర్శలు గుప్పించారు. మెగా డిఎస్సీ పేరుతో అక్రమ నియామకాలు చేపట్టి నిరుపేద దళిత దివ్యాంగుడు మరియు బీసీ మహిళా అభ్యర్థికి తీరని అన్యాయం చేశారని, వారికి న్యాయం చేసే వరకు తాము ఆమరణ నిరాహార దీక్ష చేస్తామని అన్నారు. న్యాయం జరగని పక్షంలో ఆత్మహత్యలు చేసుకోవడానికి సిద్ధమేనని, ఈ హత్యలకు కూటమి ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తుందని హెచ్చరించారు. రాష్ట్రంలో అనేక హామీలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం 2025లో మెగా డిఎస్సీని ప్రకటించిందని, అయితే అది పూర్తిగా దగా డిఎస్సీ అంటూ విజయవాడ ధర్నా చౌక్ నందు వికలాంగుల హక్కుల జాతీయ వేదిక, ఇతర సంఘాల ఆధ్వర్యంలో వైఎస్ఆర్సీపీ దివ్యాంగుల రాష్ట్ర అధ్యక్షులు పులిపాటి దుర్గారెడ్డి మార్గదర్శకత్వంలో ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా వికలాంగుల హక్కుల జాతీయ వేదిక అనంతపురం జిల్లా ప్రధాన కార్యదర్శి బి రాజేష్, అనంతపురం జిల్లా అధ్యక్షులు వసంతకుమార్ మాట్లాడుతూ, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రకటించింది మెగా డిఎస్సీ కాదని, అది పూర్తిగా దగా డిఎస్సీ అని విమర్శలు గుప్పించారు. డిఎస్సీ నియామకాలలో అవకతవకలు జరిగాయని, దీనికి మంత్రి నారా లోకేష్ బాధ్యత వహించాల్సి ఉందని అన్నారు. గత ప్రభుత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి డిఎస్సీ నియామకాలను సజావుగా నిర్వహించారని, ప్రస్తుత కూటమి నాయకులు డిఎస్సీ నియామకాలలో పూర్తిగా విఫలమయ్యారని, డిఎస్సీ నియామకాలలో దళిత దివ్యాంగ అభ్యర్థి గెరివి అంజనప్ప, బీసీ దివ్యాంగ అభ్యర్థి వడదాల ప్రభావతికి అన్యాయం జరిగిందని, మెరిట్ లిస్టులో ఉన్నప్పటికీ వారికి ఉద్యోగాలు రాకపోవడం బాధాకరమని అన్నారు. ఈయనకు 40% ఉంది అని చెప్పేసి డాక్టర్లు సర్టిఫై చేస్తే, ఆ సర్టిఫికేట్ని స్థానిక అనంతపురం జిల్లా డిఈఓ గారు కరెక్ట్ టైంలోన పైకి పంపించకపోవడం వల్ల ఆ అబ్బాయికి ఉద్యోగం రాలేదు. ఆ అబ్బాయికి రాకపోవడం వల్ల ప్రభాత్ అనేటువంటి ఈ అమ్మాయికి కూడా ఉద్యోగం రాలే. అంటే ఈ కక్షపూరితమైనటువంటి ఈ దగా ఎందుకు దగా జరిగిందంటే, వేరే వాళ్ళకి ఈ ఉద్యోగాన్ని కట్టబెట్టాలని ఒక దురుద్దేశంతోన, ఒక నీచమైన ఆలోచన. రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ద్వారా దీన్ని తీసుకొని వచ్చినాము. ఇప్పుడు మీరు ఇటు రండి, మేము చూపిస్తాము. మరి ఈ సెకండ్ టైంని అప్లోడ్ చేసినారు, అబ్బాయికి ఉద్యోగం వచ్చింది కురుమ శ్రీనివాసులకి. మరి సెకండ్ టైం కన్సిడర్ చేయొద్దని అన్నప్పుడు మరి అంజనపతి ఎందుకు ఒక సెకండ్ టైం కన్సిడర్ చేయలేదు? మీరు కొంచెం సిగ్గు శరం ఉండి మాట్లాడతారా ప్రభుత్వానికి? అంగవైకల్యం ఉంది, అంగవైకల్యం సర్టిఫికేట్ రెండోసారి 40% ధృవీకరణ పత్రం ప్రభుత్వ ఆసుపత్రి నుంచి తీసుకెళ్తే మేము దాన్ని పై అధికారులకు పంపించకుండా అనంతపురం జిల్లా డిఈఓ ఆలస్యం చేసిన కారణంగా అతను ఉద్యోగం కోల్పోయాడు. ఇదే సందర్భంలో న్యాయంగా బీసీ కోటాలో జిల్లా స్కూల్ అసిస్టెంట్ పోస్టులో మొదటి ర్యాంక్ వచ్చిన ప్రభావతికి ఉద్యోగం ఇవ్వకుండా ప్రభుత్వం చాలా నిర్లక్ష్యం చేసింది, మోసం చేసింది.
జగన్ తరచూ హేరాం అనటం భక్తితో కాదని రాజకీయ వ్యంగ్యంతోనేనని ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చి రాంప్రసాద్ మండిపడ్డారు. వైసీపీ హయాంలో జరిగిన ఆలయాల దాడులకు హిందూ సమాజానికి బహిరంగంగా క్షమాపణ చెప్పాకే జగన్ రాముడి పేరు ఎత్తాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు నాయుడు నాయకత్వంలో రాష్ట్రంలో నిజమైన రామరాజ్యం నడుస్తోందని, జగన్ ఇప్పటికైనా తన కుట్ర రాజకీయాలు ఆపకపోతే రామభక్తులు తగిన బుద్ధి చెప్తారని హెచ్చరించారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ బుచ్చి రాంప్రసాద్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఖరిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జగన్ తరచూ హే రామ్ అనడం భక్తితో కాదు, రాజకీయ వ్యంగ్యంతోనని మండిపడ్డారు. సొంత తల్లి చెల్లిని బయటికి నెట్టేసిన జగన్కు రాముడి పేరు ఎత్తే నైతిక అర్హత లేదన్నారు. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో రామతీర్థంలో రాముని విగ్రహం శిరచ్ఛేదం, అంతర్వేది రథం దహనం, దుర్గమ్మ రథం వెండి సింహాల మాయం వంటి సంఘటనలు జరిగినప్పుడు జగన్కు హే రామ్ ఎందుకు గుర్తుకు రాలేదని ప్రశ్నించారు. ఆనాడు జరిగిన ఆలయాల దాడులకు హిందూ సమాజానికి బహిరంగంగా క్షమాపణ చెప్పాకే జగన్ రాముడి పేరు ఎత్తాలని డిమాండ్ చేశారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వంపై బురద చల్లటానికి వైసీపీ ముఠా నిత్యం సోషల్ మీడియాలో కుట్రపూరిత అబద్దాలను ప్రచారం చేస్తోందని బుచ్చిరాం ప్రసాద్ దుయ్యబట్టారు. గతంలో వారి హయాంలో జరిగిన దుర్గగుడి లడ్డూలో మేకు పాత వీడియోను ఇప్పుడు జరిగినట్లు ప్రచారం చేయటం, శ్రీశైలం లడ్డూలో వైసీపీ కార్యకర్తే స్వయంగా బొద్దింకను గుచ్చిన నిజాలు సీసీ కెమెరాలో బయటపడటం ఇందుకు నిదర్శనమని అన్నారు. 7 కొండల కింద నాన్ వెజ్ మద్యం సర్వ్ చేసే ముంతాజ్ హోటల్ నిర్మాణానికి అనుమతులు ఇచ్చింది జగన్ ప్రభుత్వమేనని మండిపడ్డారు. రామతీర్థంలో రాముల వారికి అపచారం జరిగినప్పుడు హేరామ్ మీకు గుర్తు రాలేదా? రాముల వారు ఆ రోజు ఎంత బాధపడి ఉంటారు? ఆయనకి అపచారం జరిగిందా లేదా? ఆ రోజున హేరామ్ అని ఎప్పుడైనా అన్నారా? లేకపోతే రాముల వారిని దర్శించారా? ఎప్పుడన్నా చూసొచ్చారా? చేయలా. ఇవాళ మాత్రం ఈ 2 ఏళ్ల పరిపాలనలో సవ్యంగా ఏ ఆలయం మీద దాడులు లేవు, అంతా సవ్యంగా ఉంది. ఇప్పుడు ప్రతిరోజు హేరామ్ గుర్తొస్తాడు మీకు. మాట్లాడితే హేరామ్ అని అంటున్నారు. అది మీ యొక్క ఆలోచన. అంటే రాముల వారి మీద భక్తితో గనక అని ఉంటే రాముల వారికి అపచారం జరిగినప్పుడు మీరు వెళ్ళి రామతీర్థంలో రాముల వారిని దర్శించేవారు. రథం తగలపోయినప్పుడు అక్కడికి వెళ్ళి చూసేవాళ్ళు. అదేవిధంగా మీకు మన అమ్మవారి గుడిలో సింహాలు దొంగిలిచ్చినప్పుడు చూసి వచ్చేవాళ్ళు. ఎక్కడెక్కడ ఎన్ని దాడులు జరిగినాయి, ఆ దాడుల పరిస్థితి ఏంటి? ఎప్పటికప్పుడు మీ ఆలోచన విధానం ఈ 2 ఏళ్లలో హిందూ మతం మీద, హిందూ దేవుళ్ళ మీద మీరు చేసిన దాడులు 1 కాదు 2 కాదు, ఇలా చెప్పుకుంటూ పోతే శ్రీశైలంలో ఓ లడ్డూలో బొద్దంకి వచ్చిందన్నారు. ఆ బొద్దింకేంటి? ఆ కెమెరాల్లో, సీసీ కెమెరాల్లో ఏం బయటపడింది? ఒక మనిషి మీ పార్టీ కార్యకర్త లడ్డు కొని ఆ లడ్డులో ఓ బొద్దింగిని గుచ్చడం కూడా చూపెట్టాం కదా, అది కూడా ఎంక్వైరీలో బయటకు వచ్చిందా లేదా? జగన్మోహన్ రెడ్డి గారు ఇంకోసారి హేరామ్ అని మీ నోటి వెంబడొస్తే హిందువులు రామభక్తులు చూస్తూ ఊరుకోరు. ఎప్పుడైనా మీరు హేరామ్ అని మీరు మాట్లాడాలంటే ముందు రామభక్తులకి, రాముల వారిని పవిత్రంగా కొలిచే మాలాంటి వారందరికీ కూడా రాముల వారికి నేను అపచారం చేశాను, హిందూ మతానికి నేను అపచారం చేశాను, మీ ప్రభుత్వంలో జరిగిన దాడులన్నింటినీ కూడా గత ప్రభుత్వంలో మీరు అధికారంలో ఉన్నప్పుడు జరిగిన దాడులు, మహమ్మదీయులు రూలింగ్లో ఉన్నప్పుడు కూడా ఈ దాడులు జరగల, అన్నిటినీ కూడా మీరు ఒప్పుకొని ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మ ఆలయంలో హుండీ కానుకలను అధికారులు లెక్కించారు. జూన్ 20, 2026 నుండి జూలై 6, 2026 వరకు సంబంధించిన హుండీలను లెక్కించగా భక్తులు సమర్పించిన కానుకల ద్వారా ఆలయానికి భారీ ఆదాయం సమకూరింది. ఈ 16 రోజులలో భక్తుల హుండీల ద్వారా సమర్పించిన నగదు మొత్తం 3,39,53,599 రూపాయలుగా నమోదైంది. ఇందులో భారతీయ కరెన్సీ నోట్ల రూపంలో 3,23,81,599, నాణేళ్ల రూపంలో 15,72,000 వచ్చాయి. సగటున రోజువారీ హుండీ ఆదాయం 21,22,099 రూపాయల 94 పైసలుగా ఉందని అధికారులు వెల్లడించారు. నగదుతో పాటు భక్తులు సమర్పించిన బంగారం, వెండి ఆభరణాలు కూడా లెక్కించారు. బంగారం 568 గ్రాములు, వెండి 3 కిలోల 330 గ్రాములు, వీటితో పాటు విదేశీ దేశాలకు చెందిన విదేశీ కరెన్సీ నోట్లు, అలాగే రద్దు చేసిన పాత 2,000, 1,000, 500 రూపాయల నోట్లు కూడా హుండీలో లభ్యమయ్యాయి. గత వైసీపీ ప్రభుత్వం పెన్షన్ల పేరుతో ప్రజలను మోసం చేసిందని, ప్రస్తుతం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను నిలబెట్టుకుని లబ్ధిదారులకు న్యాయం చేస్తోందని టీడీపీ అధికార ప్రతినిధి అప్పసాని రాజేష్ పేర్కొన్నారు. రాష్ట్రంలో సామాజిక పెన్షన్ల చరిత్ర, టీడీపీ ప్రభుత్వాలు చేసిన పెంపుదలలు, గత ప్రభుత్వ విధానాలు, ప్రస్తుత కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలపై విస్తృతంగా వివరించారు. మంగళగిరి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సామాజిక పెన్షన్లకు దేశంలోనే ఆద్యుడిగా నిలిచింది
తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావేనని అప్పసాని రాజేష్ గుర్తు చేశారు. టీడీపీ పెన్షన్ వ్యవస్థను నిరంతరం బలోపేతం చేస్తూ వచ్చిందన్నారు. రాష్ట్ర చరిత్రలో కానీ దేశ చరిత్రలో కానీ ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి సామాజిక పెన్షన్ని ఒకే విడతగా ఇంత శాతం పెంపుదల చేసిన నేపథ్యం అప్పటి వరకు లేదు. ఇటువంటి సందర్భంలో ఆ టెన్యూర్లోనే చంద్రబాబు నాయుడు గారి ద్వారా ఒంటరి మహిళలకి, అలాగే ట్రాన్స్జెండర్లకి, డప్పు కళాకారులకి, చేనేత కళాకారులకి, చేనేత కార్మికులకి, కలుగీత కార్మికులకి, మత్స్యకార్మికులకి కార్మికులకి ఇట్లా చాలా రకాల పెన్షన్లను కూడా అమల్లోకి తీసుకొచ్చారు. ఇదే క్రమంలో అప్పటి వరకు అమల్లో ఉన్న 500 రూపాయల వికలాంగుల పెన్షన్ కూడా వారు 1500 రూపాయలుగా పెంచడం జరిగింది. ఆ తర్వాత అదే టెన్యూర్లో అంటే 2014-19 మధ్యకాలంలోనే చంద్రబాబు నాయుడు గారి ద్వారానే ఇదే 1000 రూపాయల పెన్షన్ని ఇంకొక 100% పెంపుదల చేస్తూ 2000 రూపాయలు చేశారు. అదే క్రమంలో అప్పటి వరకు అమల్లో ఉన్న 1500 రూపాయల వికలాంగుల పెన్షన్ని 3000 రూపాయలుగా చేయడం జరిగింది. అంటే ఒక టెన్యూర్లో 200 రూపాయలుగా తన పాలన మొదలుపెట్టిన చంద్రబాబు నాయుడు గారు తన టెన్యూర్ ముగిసేటప్పటికి ఆ పెన్షన్ని 2000 రూపాయలు చేయటం అనేది ఒక రకంగా మాట్లాడుకుంటే 200 రూపాయలకు అదనంగా 1800 రూపాయలు పెంపుదల చేసిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారిది, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అనేది. సుగాలి ప్రీతి కేసులో న్యాయం చేస్తానని చేయలేదని చెప్పి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై గన్నవరం పోలీస్ స్టేషన్లో సుగాలి ప్రీతి తల్లి సుగాలి పార్వతీదేవి ఫిర్యాదు చేశారు. ఇదే సమయంలో పవన్ పైన ఆమె సంచలన ఆరోపణలు చేశారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్పై కర్నూలుకు చెందిన సుగాలి ప్రీతి తల్లి పార్వతీదేవి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తక్షణమే పవన్ కళ్యాణ్పై కేసు పెట్టాలని కోరారు. గన్నవరం పోలీస్ స్టేషన్కు వచ్చిన సుగాలి ప్రీతి తల్లి పోలీసులకు లిఖితపూర్వక ఫిర్యాదు అందించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు ముగిసిపోతున్నా ఇప్పటి వరకు తన కుమార్తె మృతి కేసు దర్యాప్తులో ఎలాంటి పురోగతి లేకపోవడం అత్యంత బాధాకరమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవలి కాలంలో జరిగిన కొన్ని పోలీసు చర్యలను ప్రస్తావిస్తూ ఆమె ఘాటు వ్యాఖ్యలు చేశారు. కేవలం ఒక యూట్యూబర్ రావణ్ను అరెస్ట్ చేయడానికి ప్రభుత్వం గత 5 రోజులుగా దాదాపు 500 మంది పోలీసులు 4 జిల్లాల ఎస్పీలను ఉరుకులు పరుగులు పెట్టించిందని గుర్తు చేశారు. అమ్మాయి మీద చాలా అఘాయిత్యం జరిగింది. అమ్మాయికి చాలా అన్యాయం జరిగింది. సుగాలి ప్రీతికి మరి ఇంత ఘోరమైన పరిస్థితి జరిగితే మరి న్యాయం చేయలేని సీఎం ఉంటే ఎంత, ఉండకుంటే ఎంత అని కూడా చాలా సందర్భాల్లో సభల్లో చెప్పారు, వీడియోలో చెప్పారు. మరి గెలిచిన తర్వాత 2024 మరి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు అయ్యారు. మరి గెలిచి ఇప్పటికి 2 సంవత్సరాలు అయితే కూడా ఇంతవరకు కూడా కేసులో ఎలాంటి పురోగతి లేకపోగా ఇప్పుడు మళ్ళీ తిరిగి కేసులో అసలు ఎవిడెన్సెస్ లేవు అని ఆయన అబద్ధ ప్రచారం చేయడం మొదలుపెట్టారు. సింగనగర్ బుడమేరు జంక్షన్ వద్ద ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్లాట్ఫారం బండ్లకు మోటార్లు అమర్చి సింగనగర్ ఫ్లైఓవర్పై ప్రయాణించడం చట్ట విరుద్ధమని, దీనివల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని ట్రాఫిక్ సీఐ ఎం ప్రభాకర్, ఎస్ఐ జె కృష్ణ మరియు సిబ్బంది వాహనదారులకు వివరించారు. అలాంటి బండ్ల మోటార్లను వెంటనే తొలగించాలని సూచించారు. ఫ్లైఓవర్కు బదులుగా రైల్వే అండర్ పాస్ మార్గం ద్వారానే రాకపోకలు సాగించాలని స్పష్టం చేశారు. ఈ ఆదేశాలను ఉల్లంఘిస్తే మోటార్ వాహన చట్టం ప్రకారం కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ప్రజల భద్రత, ప్రమాదాల నివారణ లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టామని, ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధనలు పాటించి సహకరించాలని పోలీసులు విజ్ఞప్తి చేశారు. బీసెంట్ రోడ్లో దశాబ్దాలుగా జీవనోపాధి పొందుతున్న హ్యాకర్లను గుర్తింపు కార్డులు లేవనే పేరుతో తొలగించడం దారుణమని సిఐటియు నగర కార్యదర్శి ఎం సోమేశ్వరరావు మండిపడ్డారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేకుండా బలవంతంగా తొలగించడం అమానుషమని పేర్కొన్నారు. విజయవాడ బీసెంట్ రోడ్లో దశాబ్దాలుగా జీవనోపాధి పొందుతున్న హాకర్లను గుర్తింపు కార్డులు లేవనే నెపంతో తొలగించేందుకు టౌన్ ప్లానింగ్ అధికారులు చేస్తున్న ప్రయత్నాలను నిరసిస్తూ విజయవాడ హాకర్స్ అండ్ తోపుడు బండ్లు యూనియన్ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు నగర కార్యదర్శి ఎం సోమేశ్వరరావు, హాకర్స్ యూనియన్ నగర అధ్యక్షులు భూలోకం మాట్లాడుతూ గత 30 ఏళ్లకు పైగా ఇక్కడ వేలాది మంది చిరు వ్యాపారాలు చేసుకుంటూ జీవిస్తున్నారని, ఎటువంటి ప్రత్యామ్నాయం చూపకుండా వారిని బలవంతంగా తొలగించడం అమానుషమని ఖండించారు. హాకర్లు అనేక సార్లు దరఖాస్తు చేసుకున్నారు. అధికారులు ఉద్దేశపూర్వకంగా గుర్తింపు కార్డులు జారీ చేయలేదని, పైగా కార్డుల పేరుతో ఒక్కొక్కరి నుండి 200 రూపాయలు వసూలు చేసి ఎలాంటి రసీదులు కూడా ఇవ్వలేదని ఆరోపించారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. పార్లమెంటు ఆమోదించిన వీధి విక్రయదారుల చట్టం 2014 ప్రకారం హాకర్లకు చట్టబద్ధమైన హక్కులు ఉన్నాయని, టౌన్ వెండింగ్ కమిటీ నిర్ణయాలు మరియు సర్వేలు పూర్తి చేయకుండా వారిని తొలగించడం పూర్తిగా చట్టవిరుద్ధమని నేతలు స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారిక పార్టీ నాయకుల ఒత్తిడితో అధికారులు హాకర్లపై కక్షపూరిత చర్యలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.
బీసెంట్ రోడ్లో ఒక్క హాకర్ను బలవంతంగా తొలగించినా సహించేది లేదని, అలా చేస్తే మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించడంతో పాటు విజయవాడ నగర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని వారు హెచ్చరించారు. కృష్ణా జిల్లా కంకిపాడు మండలం దావులూరు టోల్ ప్లాజా వద్ద సోమవారం రోడ్డు ప్రమాదం జరిగింది. మచిలీపట్నం నుంచి అతివేగంగా వచ్చిన కారు అక్కడ ఆగి ఉన్న టాటా మ్యాజిక్ వ్యాన్ను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో వ్యాన్లో ప్రయాణిస్తున్న పలువురు మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన టోల్ ప్లాజా సిబ్బంది వెంటనే స్పందించి తమ అంబులెన్స్ ద్వారా క్షతగాత్రులను మెరుగైన చికిత్స కోసం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న కంకిపాడు పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.